మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో అనేక ఘన విజయాలున్నాయి. చిరంజీవి నట జీవితం ఆరంభంలోని నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్లను మెప్పించారు. అవి విలన్ వేషాలు అనుకున్నా అది కూడా నటనే కదా. సరే, అభిమానులు వాటిని ఇష్టపడకపోవచ్చు. కానీ చిరంజీవిలోని అసలైన నటుడిని జనం ముందు నిలిపిన తొలి సినిమాగా పున్నమి నాగు సినిమా గురించి చెప్పుకోవాలి. 1980 జూన్ 13వ తారీఖు విడుదలైన పున్నమి నాగు సినిమాలో చిరంజీవి విలక్షణమైన పాత్రలో నటించారు. అప్పటిదాకా తెలుగు చిత్రసీమలో ఆ తరహా పాత్రని ఎవరు పోషించలేదని చెప్పాలి. మనిషికి పాము లక్షణాలు వస్తాయి ఎలా అనే అంశంతో పున్నమి నాగు సినిమా రూపొందింది. ఈ సినిమాకి 1973లో రూపొందిన ఆంగ్ల సినిమా సినిమా స్ఫూర్తి. దీనిని ఆధారంగా చేసుకుని మన భారతీయ విశ్వాసాలకు అనువుగా దర్శకుడు రాజశేఖర్ ఈ కథని తయారు చేసుకున్నారు. ఈ రాజశేఖర్ అసలు పేరు సుబ్రహ్మణ్యం. రామ్ నారాయణ వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం పేరుని రాజశేఖర్గా మార్చింది హీరో రజనీకాంత్ గారు. తమిళుడైన రాజశేఖర్ తన తొలి సినిమాగా పాము కథతో కన్నల్లో హునిమేయ రాత్రియల్లి సినిమాను తెరకెక్కించారు. లోకేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా కన్నడ నాట మంచి విజయం సాధించింది. దీనినే తెలుగులో ఏవిఎం సంస్థ అదే రాజశేఖర్ డైరెక్షన్లో పున్నమి నాగుగా నిర్మించింది. పాములు పట్టేవారికి పాము చేతిలోనే చావుంటుందని నమ్మిన ఒక పాముల దాసరి తన కొడుకు నాగులు పాము చేతిలో చావకూడదని ఆశిస్తాడు. చిన్నప్పటి నుంచే అతనికి పాము విషం పోసి పెంచుతాడు. పెద్దయ్యాక కొడుకుని పాము ఏమి చేయలేదని భావిస్తాడు. అయితే అదే నాగులకు శాపమవుతుంది. పున్నమి వస్తే చాలు పాములాగా బుసలు కొడుతుంటాడు. అమ్మాయిల్ని వశం చేసుకుని వారిని అనుభవిస్తాడు. అతను కూడిన అమ్మాయిలు చనిపోతుంటారు. అలాగే తన ప్రేయస్ కూడా కోల్పోతాడు. చివరకు పాములాగా బతకాల్సి వస్తుందని భావిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడంతో పున్నమి నాగు సినిమా ముగుస్తుంది. ఈ కథకు పలు అంగులద్ది రంజింపజేశారు డైరెక్టర్ రాజశేఖర్. ఇందులో నరసింహరాజు, రతి ఒక జంటగా, చిరంజీవికి జోడీగా ఈనాటి మేటినటి కీర్తి సురేష్ తల్లి మేనక హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి చక్రవర్తి గారి సంగీతం ఒక ఎస్సెట్ అని చెప్పాలి. అలాగే వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాటలు భలేగా అలరించాయి. ముఖ్యంగా పున్నమి రాత్రి అంటూ సాగే టైటిల్ సాంగ్ మురిపించింది. ఇంకా డ్యూయట్స్ అన్ని నరసింహరాజు, రతిపై చిత్రీకరించారు. జయమాలిని ఐటెం సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. 45 ఏళ్ల క్రితం పున్నమి నాగు సినిమా మంచి విజయం సాధించింది. శతదినోత్సవం చూసింది ఈ సినిమా. పున్నమి నాగు సినిమా చూసిన వారందరూ నటునిగా చిరంజీవి గారికి మంచి మార్కులు వేశారు. తనలోని పాము లక్షణాలు పోవాలని అతను గన్నేరకాయలు తింటూ ఉంటాడు. పాములాగా పొరలొస్తే మందు పంచేదని శాస్త్రాలు ఉంటుంది. అతని ముఖంపై పొరలు వచ్చాయని తెలిసి అద్దంలో చూసుకుని ఏడ్చే సీన్లో చిరంజీవి నటన జనాన్ని కట్టిపడేసింది. నిజం చెప్పాలంటే ఈ విలక్షణమైన పాత్ర తర్వాతే చిరంజీవిలోని నటునికి మంచి అవకాశాలు లభించాయని చెప్పాలి. తర్వాతి రోజుల్లో ఆయన మాస్ హీరోగా మసాలా సినిమాలు నటించడం వల్లే మళ్లీ స్వయం కృషి, ఆపద్బాంధవుడు సినిమా దాకా చిరంజీవిలోని అసలైన నటుడిని ఎవరు ఉపయోగించలేకపోయారని చెప్పాలి.